నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. పురపాలనపై అవగాహన దిశగా బాధ్యతలు చేపట్టిన ట్రైనింగ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్. ప్రముఖ కంపెనీల ప్రాంగణ ఎంపికల్లో 145 మంది ఎంఆర్ఐ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు. సిఇఓ ఉమామహేశ్వరరావు. మోడల్ స్కూల్ గా పరిణితి చెందేందుకు విద్యార్థుల సంఖ్యను పెంచాలి. మండల విద్యాశాఖ అధికారి ఎం లక్ష్మీనారాయణ. తెనాలి పురపాలక సంఘం అధికారిక ట్రైన్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ట్రైనింగ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ మంగళవారం తెనాలి పురపాలక సంఘానికి చేరుకున్న క్రమంలో కమిషనర్ బి శేషన్న పూలబొకేతో సాదర స్వాగతం పలికారు. ఈ నెల 21వ తేదీ వరకు ట్రైనింగ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ పురపాలక సంఘం పరిపాలన విభాగం తీరుపై అవగాహన పెంచుకునేందుకు బాధ్యతలు చేపట్టినట్లు కమిషనర్ బి శేషన్న తెలిపారు. పురపాలక సంఘం పరిపాలనపై అవగాహన పెంచుకునే దిశగా తమ ట్రైనింగ్ లో భాగంగా బాధ్యతలు చేపట్టినట్లు ట్రైనింగ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ తెలిపారు. ఐఏఎస్ అధికారి స్వప్నిల్ పవార్ పురపాలక సంఘం పనితీరు క్షుణ్ణంగా తెలుసుకునేందుకు అన్ని విధాలుగా సహకరిస్తామని కమిషనర్ శేషన్న తెలిపారు. ఈ క్రమంలో వివిధ విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. నమస్కారం, నేను స్వప్నిల్ పవార్, ఐఏఎస్ 23 బ్యాచ్ ఆఫీసర్. నేను కరెంట్లీ అసిస్టెంట్ కలెక్టర్ గుంటూరు. నేను ఇప్పుడు ఇక్కడ ట్రైనింగ్లో ఉన్నారు. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ ఐఎమ్ హ్యావింగ్ ఇండిపెండెంట్ చార్జ్ ఆఫ్ మున్సిపల్ ఆఫీసర్ తెనాలి till 22nd of March. In this time period, I am hoping to learn about the municipal administration as well as to contribute to betterment of Tenali. I'll focus on key areas such as sanitation and and improving the life of citizen through whatever means I can. Furthermore, I am getting to know about the whatever activities which are going on in municipal office and will try to complete them in timely manner. Thank you so much. స్వప్నిల్ సార్ ఐఏఎస్ గారు ట్రైనింగ్ కలెక్టర్గా వచ్చారు. ఈరోజు ఛార్జ్ చేసుకున్నారు. మీరు ఈ నెల 22 వరకు ఇక్కడే ఉంటుంటారు. ఈ మున్సిపాలిటీలో జరిగేటువంటి అన్ని విషయాలపైన అవగాహన కోసం ఇక్కడ ఉంటారు. అన్ని వింగ్స్ను కూడా వారు విజిట్ చేస్తారు. శానిటేషను, ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, మెప్ప, అకౌంట్స్, అలాగే ఆఫీసులో ఉండేటువంటి అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్ అన్నిటిపైన ఒక అవగాహన కోసం ప్రతిరోజు సార్ వస్తారు, గమనిస్తుంటారు. సో ఇది ఒక సార్కు చక్కటి అవకాశం కాబట్టి ఈఎల్బీఎస్లో జరిగేటువంటి విషయాలపైన చక్కటి ట్రైనింగ్ కోసం ఇక్కడికి వచ్చారు. సార్కు మేము అన్ని విధాలుగా వారైనటువంటి సమాచారాన్ని కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా సెక్షనర్స్ అయినటువంటి ఆల్ కూడా సార్ ఏ యొక్క సమాచారం అడిగి అందించాలి. సార్ కూడా అవుట్ వరకు వస్తుంటారు. సో వచ్చినప్పుడు ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించి ఎన్ఐఆర్ఐ డిగ్రీ కళాశాలలు ఈ నెల 10వ తేదీన ప్రముఖ కంపెనీలు నిర్వహించిన ఫేజ్ 3 క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా 84 మంది డిగ్రీ విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందినట్లు ఎన్ఆర్ఐ సంస్థల సిఇఓ ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక శివాజీ చౌక్ సమీపంలోని ఎంఆర్ఐ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన విజేతల అభినందన కార్యక్రమంలో విద్యాసంస్థల సిఇఓ సిహెచ్ ఉమామహేశ్వరరావు ఉద్యోగ అవకాశాలు పొందిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా సిఇఓ ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఎన్ఆర్ఐ విద్యాసంస్థలు తెనాలిలో ప్రారంభమైనప్పటి నుంచి దశలవారీ విజయ కేంద్రాలు ఎగురవేస్తున్నామన్నారు. డిగ్రీ కళాశాలలో 3 దశలుగా ప్రముఖ కంపెనీలు ఇన్ఫోసిస్, విప్రో, ఎల్ఎన్టీ, ఎంఆర్ఎఫ్, జిఎంఆర్, అపోలో వంటి ప్రముఖ కంపెనీలు నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్స్ లో మొత్తం 145 మంది విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందినట్టు తెలిపారు. వీరికి గరిష్టంగా 6 లక్షల నుండి గరిష్టంగా 3 లక్షల వరకు వార్షిక వేతనం ఉంటుందన్నారు. ఎన్ఆర్ఐ ఎడ్యుకేషన్ సొసైటీ కరెస్పాండెంట్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచనల మేరకు విద్యార్థుల ప్రగతికి విద్యతో పాటు ఉద్యోగం పొందే ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు సాధిస్తున్నట్టు తెలిపారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని అనేక డిగ్రీ కళాశాలలు ఉన్నా తమ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నట్టు తెలిపారు. మెరుగైన ఫలితాల సాధనకు శిక్షణ ఇస్తున్న అధ్యాపకులకు సిఇఓ ఉమామహేశ్వరరావు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎం లాజర్బాబు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఎవరైతే వివిధ కంపెనీల్లో సెలెక్ట్ అయ్యారో వారందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. అంతేగాక నాగార్జున యూనివర్సిటీలో విడుదల చేసినటువంటి ఫలితాల్లో ఈ విద్యా సంవత్సరంలో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ 94.6 పాస్ పర్సంటేజ్తో, సెకండ్ ఇయర్ వాళ్ళకి థర్డ్ సెమ్లో మరి 94%తో,
ఫైనల్ ఇయర్ అంటే థర్డ్ ఇయర్ 5th సెమ్లో రికార్డు స్థాయిలో 99%తో మా విద్యార్థులు పాస్ అయ్యారని చెప్పి తెలియజేయడానికి ఎంతో సంతోషంగా ఉంది. ఇంటర్నేషనల్ కంపెనీస్ చాలా పార్టిసిపేషన్ చేయటం జరిగింది. దీనిలో ఇన్ఫోసిస్లో ఈ అకాడమిక్ ఇయర్లో 8 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. దీనిలో లీస్ట్ ప్యాకేజీ 4.3 lakhs నుంచి హైయెస్ట్ ప్యాకేజీ 5.8కి సెలెక్ట్ అయ్యారు ఈ విద్యార్థులందరూ. విప్రోలో 10 మంది విద్యార్థులు, ఎల్ఎన్టీ ఫైనాన్స్లో 12 మెంబర్స్, ఎంఆర్ఎఫ్ టైర్స్ 10, ఫ్యూజన్ ఫైనాన్స్లో 12 మెంబర్స్, వ్యాలీలో 11 మెంబర్స్, అపోలో టైర్స్ 8 మెంబర్స్, 8 కంపెనీలు కలిపి 84 మంది విద్యార్థులు ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఎంపిక కావడం జరిగింది. విప్రోలో 4 lakhs నుంచి 5.2 వరకు, ఎల్ఎన్టీ ఫైనాన్స్లో 3.8 నుంచి 4.5 వరకు శాలరీ ప్యాకేజెస్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. దీనికి ముఖ్య కారణం మరి ఫైనల్ ఇయర్లో మరి ట్రైనర్స్ని పెట్టి మరి జాబ్ ఫెయిర్కి ఎలా ట్రైన్ అవ్వాలి అనేది సాఫ్ట్ స్కిల్స్ మీద ప్రత్యేకమైనటువంటి అకాడమిక్ ఇయర్ ప్లాన్తో పాటుగా వాళ్ళకి సంబంధించినటువంటి సెలక్షన్ కావాల్సినటువంటి సాఫ్ట్ స్కిల్స్ మీద కూడా గత 6 నెలల నుంచి స్టూడెంట్స్ అందరినీ కూడా గైడ్ చేసుకుంటూ వస్తున్నాము. సోమవారం రోజున ఎంఎన్సి కంపెనీస్ ఇన్ఫోసిస్ వారు కానీ, విప్రో వారు కానీ, ఎంఆర్ఎఫ్, జిఎంఆర్, అపోలో ఇలాంటి ప్రముఖమైనటువంటి కంపెనీల వారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. దానిలో ఓవరాల్గా 84 మెంబర్స్ని వారు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మరి మా కళాశాలలో ఇది 3వ ఫేజ్ ద్వారా కండక్ట్ చేయబడినటువంటి జాబ్ మేళా. మొత్తం 3 ఫేజెస్లో కూడా మాకున్నటువంటి ఫైనల్ ఇయర్ స్ట్రెంత్లో జాబ్ క్యాచ్ చేసిన వారు సుమారుగా 95%. కాబట్టి అకాడమిక్ ప్రోగ్రాంలో కూడా మరి గమనించినట్లయితే సిఓ గారు చెప్పిన విధంగా యూనివర్సిటీలోనే కాక మరి వివిధ ఉన్నటువంటి తెనాల్లోని అన్ని కాలేజీలో కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలను సాధిస్తూ ముందుకెళ్తున్నాం. ఎలిమెంటరీ పాఠశాలలో విద్యార్థుల శాతం తక్కువగా ఉన్నందున 3, 4, 5 తరగతులను మరో ప్రాథమిక పాఠశాలలో విలీనం చేయాల్సిందని ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ తీసుకున్న నిర్ణయాన్ని ఆ ప్రాంత వాసులు అందుకు ససేమిరా అనడంతో ఎట్టకేలకు ఎంఈఓ లక్ష్మీనారాయణ తమ విధానాన్ని వెనక్కి తీసుకోక తప్పలేదు. స్థానిక 2వ వార్డు హయ్యర్పేటలోని కాక్ జేసుదాస్ మెమోరియల్ ఎలిమెంటరీ పాఠశాలని 3, 4, 5 తరగతులను ఐతానగర్ ప్రాథమిక పాఠశాలలో విలీనం చేయాలనే విద్యాశాఖ అధికారుల ఆలోచనను విరమించాలని స్థానికులు వినతిపూర్వక అభ్యర్థన చేసుకున్నారు. మంగళవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు కంచెర్ల శ్రీనివాసరావు, మండల విద్యాశాఖ అధికారి మేకల లక్ష్మీనారాయణ సమక్షంలో తల్లిదండ్రులు స్థానికులతో సమావేశం నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థుల శాతం తక్కువగా ఉండడంతో 3, 4, 5 తరగతులను ప్రాథమిక పాఠశాలలో విలీనం చేయాల్సిన పరిస్థితి నెలకొన్నాయని ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ వివరించారు. అందుకు నిరాకరించిన స్థానికులు పాఠశాల వద్ద పెద్ద ఎత్తున గుమికూడారు. పేరెంట్స్ కమిటీ స్థానికుల పెద్దల చొరవతో అదే పాఠశాలలోని తరగతులను కొనసాగించేలా ఎంఈఓ తీర్మానం చేశారు. అయితే విద్యాశాఖ నిబంధనల ప్రకారం నిర్దేశిత విద్యార్థులతో మాత్రమే ఎలిమెంటరీ పాఠశాలలో మోడల్ స్కూల్స్ గా పరిణతి చెందే అవకాశం ఉంటుందని విద్యార్థుల శాతం పెంచాలని ఎంఈఓ తెలిపారు. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్లంలో బోధనలు జరుగుతున్నందున హయ్యర్పేట వాసులు తమ పిల్లలను ఎలిమెంటరీ పాఠశాల చదివించాలని అన్నారు. మరింత మంది విద్యార్థులను చేర్పించడం ద్వారా మోడల్ స్కూల్ తో పాటు పాఠశాల అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ రైట్ ప్రొడక్షన్ సొసైటీ నేషనల్ సెక్రటరీ అందేశాం మాట్లాడుతూ 3 నుంచి 5 చదువుతున్న ఎలిమెంటరీ పాఠశాల విద్యార్థులు ప్రాథమిక పాఠశాలకు తరలించే ఆలోచన విరమించుకోవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనేక తర్జన భర్జన నడుమ మున్సిపల్ కమిషనర్ బి శేషన్తో ఎంఈఓ లక్ష్మీనారాయణ మాట్లాడిన పిదప స్థానికుల ఆలోచనకు అనుగుణంగా ఎంఈఓ లక్ష్మీనారాయణ సానుకూలంగా స్పందించారు. అదే పాఠశాలలో తరగతులను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఎంఈఓ లక్ష్మీనారాయణకు అంబటి విజయరాజు, కాకి దేవ సహాయం, అందే ధర్మజ్ఞాని, పిల్లి తిరుపతయ్య, పిల్లి నరసింహారావులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ నాగార్జున, వంపుగల సురేష్, గడ్డం బాబీ, మధిరా సాత్విక, దోనే సుధీర్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ పాఠశాలలో పిల్లల యొక్క సంఖ్య తక్కువగా ఉండటం వల్ల తల్లిదండ్రులందరితో కూడా మాట్లాడి పిల్లల యొక్క సంఖ్య పెంచమని చెప్పడం జరిగింది. ఈ పాఠశాలను మోడల్ స్కూల్ చేయడం కోసం కావాల్సినటువంటి పిల్లలు ఇక్కడ దగ్గరలో హాస్టల్ ఉంది, పరంజ్యోతి గారి హాస్టల్. ఆ హాస్టల్లో కనుక పిల్లల్ని చేర్చినట్లయితే దీన్ని మోడల్ స్కూల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలందరినీ చేరటం కోసం తల్లిదండ్రులు కూడా ఒప్పుకోవడం జరిగింది. పిల్లలకు నాణ్యమైన విద్యని అందించడం కోసం మరి లెర్నింగ్ అవుట్కమ్స్ని మరి పెంపొందించడం కోసం ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండే విధంగా 60 మంది పైన ఉంటే ఒక మోడల్ స్కూల్ అవ్వడం జరుగుతుంది. మోడల్ స్కూల్ అవ్వడానికి ఇక్కడ 20 మంది పిల్లలు తగ్గారు.
20 మంది పిల్లలను కూడా మేము చేరుస్తామని చెప్పి చెప్పడం జరిగింది. తల్లిదండ్రులందరినీ వాళ్ళ యొక్క విజ్ఞప్తుల్ని మరి పరిగణలోకి తీసుకొని దీన్ని మోడల్ స్కూల్ చేయడం కోసం మరి తల్లిదండ్రుల యొక్క విల్లింగ్ లెటర్స్ తీసుకోవడం, అదేవిధంగా అడ్మిషన్స్ తీసుకునే పెరిగే విధంగా చర్యలు తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. దీనికి మరి స్పెషల్ ఆఫీసర్ గారు మరి కమిషనర్ గారు వారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మరి కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలుగా అనుగుణంగా దీన్ని పిల్లలు పెంచినట్టయితే భవిష్యత్తులో మోడల్ స్కూల్ చేయడానికి మరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కొన్ని క్లాసులు అంటే 5 వరకు ఉంది ఇక్కడ ఎలిమెంటరీ స్కూలు. 5 వరకు ఉన్నటువంటి స్కూల్ని 1, 2, 3 ఇక్కడ ఉంచేసి 5, 4, 3, 4, 5 వేరే చోట పంపాలనే ఆలోచనతో ఉన్నట్లు మాకు తెలిసింది. ఆ విషయంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఐరిపేటలో ఉండే తల్లిదండ్రులని కనుక్కోవడానికి రావడం జరిగింది. అందరూ కూడా దానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే చిన్నపిల్లలు ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళాలన్నా బస్సులు అనేక ట్రాఫిక్ ఉంటుంది, దానివల్ల చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి స్కూల్ని ఇక్కడే ఉంచాలని మేము కోరటం జరిగింది. దీనికి కాను హైరిపేటలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా ఇక్కడికి రావటం జరిగింది. ఆ సమయంలో ఎంఈఓ గారు స్కూల్ని ఇక్కడే ఉంచడానికి ఒప్పుకోవటం జరిగింది. మరి వారికి ధన్యవాదాలు. కాబట్టి ఈ స్కూల్ని మేము పిల్లల్ని కొంతమంది డెవలప్ చేస్తాము, పిల్లల్ని కూడా చేర్చడానికి ప్రయత్నాలు జరుగుతుంది, చేస్తా తప్పనిసరిగా. కాబట్టి స్కూల్ని ఇక్కడే ఉంచే విధంగా ఎంఈఓ గారు మరి ఒప్పుకున్నారు. అలాగే పిల్లల కనుక ఎక్కువ ఉంటే మోడల్ స్కూల్ చేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా మేము ఈ స్కూలు ఇక్కడే ఉండే విధంగా గ్రామస్తులందరూ కూడా సహకరిస్తాము. తప్పనిసరిగా స్కూల్ని తీసేయకుండా ఇక్కడే ఉంచుతారని మా యొక్క మనవి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సరికొత్త పథకాలు అర్హత గల వారందరూ పొందే విధంగా పట్టణంలో కొనసాగుతున్న క్షేత్రస్థాయి సర్వేలకు ప్రజలు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ బి శేషన్న కోరారు. స్థానిక పురపాలక సంఘం కార్యాలయంలో మంగళవారం కమిషనర్ శేషన్న మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలకు అర్హులను గుర్తించే సర్వే కొనసాగుతుందన్నారు. వాస్తవ పరిస్థితిని తెలుసుకునే సర్వేలో ప్రజలు సహకరించాలన్నారు. అదేవిధంగా ఆధార్ కార్డు లేని పిల్లల వివరాలు తెలియచేయాలన్నారు. మహిళలు ఇంటి వద్దనే ఉండి ఆదాయం సమకూర్చునే పథకాల కోసం కూడా సర్వే జరుగుతుందని, సర్వే పార్టీలకు సహకరించాలని కోరారు. కమిషనర్ వెంట ఉప కమిషనర్ లక్ష్మీపతి ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీస్లలో కానీ పంచాయతీలలో కానీ ఆ యొక్క పథకాల వాటికి అవసరమైన డేటా గురించి మున్సిపాలిటీలలో సర్వే జరుగుతోంది. అందులో ప్రధానమైనది P4 అనేటువంటి ఒక సర్వే, పీపుల్ పార్టిసిపేషన్ అనేటువంటి ఒక సర్వే జరుగుతుంది. 10% హైయెస్ట్, 70% లో ఇన్కమ్ గ్రూపులు ఉన్నటువంటి వాళ్ళకు ఏ విధంగా సహాయం అందించాలి, ఏ విధంగా వాళ్ళను ఆదుకోవాలనేటువంటి ఒక స్కీమ్ ఇది. దీనికి సంబంధించి టౌన్లో ఒక సర్వే జరుగుతుంది. సో మా యొక్క సచివాలయాల నుంచి సెక్రటరీస్ వచ్చినప్పుడు వాళ్ళటువంటి సమాచారాన్ని అందించి సర్వేకు సహకరించవలసిందిగా ప్రజలందరూ కూడా కోరుతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని గమనించేసి మరి కోరుతున్నాం. చిల్డ్రన్ వితౌట్ ఆధార్ చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ యొక్క సమాచారం కూడా సేకరిస్తున్నారు. కాబట్టి ఎవరైనా కానీ చిన్నపిల్లలు ఆధారు లేకుండా ఉంటే, ఆధార్ కార్డ్స్ లేకుండా ఉంటే వారి యొక్క సమాచారాన్ని కూడా సెక్రటరీస్ వస్తారు, వచ్చినప్పుడు వాళ్ళకు అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైనా కానీ ఇంట్లోనే ఉండి ఏదన్నా వర్క్ చేయాలి అనేటువంటి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి ఒక సర్వే జరుగుతుంది. దానికి సంబంధించి కూడా మీరు ఎవరైనా కానీ ఇంట్లోనే ఉండి ఏదైనా వర్క్ చేయాలనేటువంటి ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి సర్వే జరుగుతుంది. కాబట్టి సెక్రటరీస్ వస్తారు, వెల్ఫేర్ సెక్రటరీ కానీ, అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ కానీ, ప్లానింగ్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, కమ్యూనిటీ కానీ, ఇలాంటి సెక్రటరీస్ వాళ్ళందరూ వచ్చినప్పుడు సో వాళ్ళకు కూడా సహకరించవలసిందిగా ఇద్దరిని కోరుతున్నాం. సో ఈ యొక్క సర్వీస్లో ఎంత చక్కటి సమాచారం వస్తే మన ప్రాంతవాసులకు అంతగా లబ్ధి చేరేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సర్వేలకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. కాన్వెంట్ చదువులు నిరంతరం సెల్ ఫోన్ సహవాసంతో నేటితరం చిన్నారులు మన సంస్కృతిని పంచిన ఆధ్యాత్మిక సంపదను ఆస్వాదించే పరిస్థితి కొరబడుతున్న తరుణంలో ఇటువంటి కార్యక్రమాల అవసరం ఎంతైనా ఉందని దేవి ఉపాసకులు మాచిరాజు వేణుగోపాల్ తమ ప్రవచనంలో పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని తాలూకా హైస్కూల్ ప్రాంగణంలో 108 కోట్ల శ్రీరామ నామ పారాయణ మహాయజ్ఞ పూర్ణాహుతి ఉత్సవాలు విశేషంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం ఉదయం వేదాగమ పూజలతో పాటుగా రుక్మిణి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ విశేష కళ్యాణ ఆధ్యాత్మిక పూజల్లో మహిళా భక్తులు విశేషంగా పాల్గొన్నారు.
సాయంత్రం కార్యక్రమాల్లో సామూహిక సింధూరార్చన ప్రాధాన్యతను సంతరించుకుంది. అభయాంజనేయ స్వామి అనుగ్రహ సిద్ధి కోసం సింధూరార్చన సేవలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. అనంతరం ప్రవచన నిధి వద్దిపర్తి పద్మాకర్ తమ ప్రవచనం ద్వారా ఆధ్యాత్మిక సాధనకు దోహదపడే పలు అంశాలను వివరించారు. ఈ నెల 14 వరకు నిర్వహించే పూర్ణాహుతి ఉత్సవాల్లో బుధవారం సీతారామ కళ్యాణం, వేదాంతం రాజగోపాల్ చక్రవర్తి, డాక్టర్ ఆకలి విభీషణ శర్మల ప్రవచనాలు, సాయి వేద వాగ్దేవి భక్తిరంజని కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు ఆర్వి కిరణ్ మీడియాకు తెలిపారు. భగవద్ రామానుజదాసుడు చంద్యం రామారావు దంపతుల భక్తిపూర్వక వితరణతో కొనసాగుతున్న ఈ ఆధ్యాత్మిక ఉత్సవాలను శ్రీ వికాస్ శ్రీనివాస్ ట్రస్ట్ కార్యవర్గం, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి సేవా బృందం సభ్యుల పర్యవేక్షణలో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వయస్సు రాగానే మా అమ్మాయికి మంచి సంబంధం దొరకాలి, 22 ఏళ్ళు వచ్చేసినాయి, మా అమ్మాయి పీజీ అయిపోయింది, నిన్ననే ఉద్యోగం కూడా వచ్చింది సార్, మా అమ్మాయి లవ్లో పడకుండా ఏదైనా మంత్రం ఉందా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రేమించుడ పిల్లల వంతు అనే పరిస్థితి ఎక్కువైపోయింది. అందుచేత ఆ ప్రేమ అనే విషవలయంలో కొట్టుమిట్టాడకుండా, ప్రేమ అనే పదంలో పేమెంట్ మనీ ఉన్నాయి కానీ నిజమైన ప్రేమ లేదు అని ప్రతి వాళ్ళు గుర్తెరగడు. నేను చిన్నప్పటి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్, అதாவது 5 సంవత్సరాల అమ్మాయిని పలకరిస్తే నాకు ఇచ్చి అంటుంది, అంటే నా బెస్ట్ ఫ్రెండ్ లవర్ అని. అదేంటండి అట్లా తయారైపోయింది మన కల్చర్. ఇంట్లో తల్లిదండ్రులు కూడా అడగాలి, అదేం లేదులేండి చిన్నప్పుడు ఏదో బెస్ట్ ఫ్రెండ్ అంటారు. బెస్ట్ ఫ్రెండ్ కాదు అక్కడ. క్రిస్టియన్టీ ఏంటి, నువ్వు రాలేదు నేను ఆ డ్రెస్ వేసుకోమంటే అంటాడు వీడు. వీడి వయసు ఎంత, అమ్మాయి వయసు ఎంత? ఇట్లా తయారైపోయిన కల్చర్ని మనం నాశనం చేయాలి ఇక నుంచి. నెల 9వ తేదీ నుండి ప్రారంభమైనటువంటి అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞ పూర్ణాహుతి మహోత్సవాల్లో భాగంగా ఈ రోజున స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలతో పాటు శ్రీ రుక్మిణి కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. 14వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో ప్రతిరోజు విశేష పూజలు, హోమాలతో పాటు ప్రముఖుల ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులందరూ విశేషంగా పాల్గొని సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు సాయంత్రం ఉచిత సామూహిక సింధూరార్చన కార్యక్రమం, 14వ తేదీ ఉదయం 10 గంటలకి ఉచిత సామూహిక కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది. కావున మహిళలందరూ విశేషంగా పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. సర్వజనం హితం కోరుతూ లోక కళ్యాణార్థం ఈ నెల 15వ తేదీ నుండి తిరుపతి పాదయాత్ర చేరినట్లు పెనుగొండ శ్రీ వాసవి మాత పీఠాధిపతులు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి పేర్కొన్నారు. శ్రీ విద్యాపేట నుండి బుర్రిపాలెం రోడ్లోని ఓంకార ఆశ్రమం వరకు మంగళవారం గురుధూళి పాదయాత్ర చేసిన శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి గోశాలలో గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆవులకు ఆహారం పంచారు. ఈ సందర్భంగా స్వామీజీ మీడియాతో మాట్లాడుతూ తెనాలి నుండి కాశీ వరకు పాదయాత్ర నిర్వహించి 10 సంవత్సరాలు పూర్తయింది అన్నారు. సకల దేవతా స్వరూపిణి గోమాత పూజలో ఎంతో విశిష్టత ఉందన్నారు. ఈ నెల 15వ తేదీ నుండి తెనాలి శ్రీ విద్యాపేట నుండి తిరుపతికి పాదయాత్ర ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. 14వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు గురుధూళి పాదయాత్ర కొనసాగిస్తామన్నారు. స్వామీజీ వెంట శ్రీ విద్యాపేట శ్రీ సాలిగ్రామ మఠం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. తెనాలి నుండి కాశీ వరకు పాదయాత్ర చేసి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ దశాబ్ద కాలము అయిన శుభ సందర్భంగా రైతు క్షేమార్థము, పాడి పంటలు పుష్కలంగా పండాలని, హిందూ ధర్మ పరిరక్షణ కొరకు విశేషంగా ఈ నెల 15వ తారీఖు నుండి తిరుమల పాదయాత్రను సంకల్పం చేశాము. ఆ పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా ప్రతినిత్యం కూడా మన శ్రీ విద్యాపీఠం నుండి తెనాలి బురిపాలెం రోడ్లో ఓంకారాశ్రమం వరకు ప్రతినిత్యం గురుధూళి పాదయాత్ర అనే కార్యక్రమాన్ని చేపట్టాము. ప్రతి ఒక్కరు కూడా 14వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరూ విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని సద్గురు యొక్క అనుగ్రహము, భగవత్ యొక్క కటాక్షం పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. సకల దేవతా స్వరూపిణి అయిన గోమాతకి ఈరోజు ద్వాదశి సందర్భంగా విశేషంగా గోగ్రాసము, గోమాత్ర యొక్క గాయత్రి మంత్రాన్ని పఠనం చేయటం జరిగింది. అందరికి కూడా సకల దేవతా స్వరూపిణి అయిన గోమాత యొక్క దివ్య అనుగ్రహం లభించాలని కోరుకున్నాం. హరి ఓం తస్సత్. మహిళా సాధికారత, మహిళా ఆర్థిక స్వావలంబనే ధ్యేయంగా ఎస్బీఐ మహిళా సంఘాలకు అందిస్తున్న రుణాలను మహిళా సంఘ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ కృష్ణకుమార్ బి ప్రభు పేర్కొన్నారు. తెనాలి మారిస్పేట స్టేట్ బ్యాంక్ శాఖ నందు మంగళవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో డ్వాక్రా మహిళా గ్రూపులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డీజీఎం కృష్ణకుమార్ బి ప్రభు మాట్లాడుతూ మహిళా సాధికారత విషయంలో ఆర్థికంగా చేయూతనిస్తున్న స్టేట్ బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకుంటూ సకాలంలో రుణాలు చెల్లించాలని అన్నారు. ఈ సందర్భంగా 10 కోట్ల మేర మహిళా సంఘాలకు చెక్కులు అందజేశారు.
స్టేట్ బ్యాంక్ మేనేజర్ వివి జగదీష్ కుమార్, మారిస్పేట బ్రాంచ్ మేనేజర్ మల్లికార్జునరావు, చీఫ్ మేనేజర్ వెంకటేశ్వరరావు, మార్కెటింగ్ మేనేజర్ కర్ల శ్రీనివాసరావు, స్నేహలత, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇప్పుడు గవర్నమెంట్ స్టేబుల్ అవడం వల్ల ఇంప్రూవ్డ్ అమౌంట్ కూడా పెంచారు. 20 lakhs వరకు చేస్తున్నారు. మా బ్యాంక్ 20 lakhs వరకు ఇస్తుంది. అండ్ నౌ ద సబ్సిడీ ఈజ్ గోయింగ్ ఫర్ 10 lakhs వరకు కూడా గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వబోతుంది. ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇవ్వడం వల్ల అది మీకు బెనిఫిట్ వస్తుంది. రెండో థింగ్, ఇండివిజువల్గా మీరు బిజినెస్ చేసుకుంటారంటే స్వయం సిద్ధాలో కూడా క్వాలిఫై అవుతారు. స్వయం సిద్ధ మా ఒక్క బ్యాంకే. ఫస్ట్ ఎర్లియర్ ఏంటి ఉండేది, ఒక గ్రూప్లో ఒక్కళ్ళే అంటే ఎవరికి ఇస్తారు. బట్ ఇప్పుడు ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ప్రతి మెంబర్కి కూడా మేము ఇవ్వడానికి రెడీ. స్వయం సిద్ధాలు ఇండివిజువల్గా మీరు బిజినెస్ చేసుకుని, సో మీకు గ్రూపుగా ఎస్హెచ్జి హెల్ప్, స్వయం సిద్ధగా మీకు ఈ హెల్ప్, అది కాకుండా మీకు దాంట్లో ఇన్సూరెన్స్ కవర్లు, సబ్సిడీలు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. సో సెక్యూరిటీ పరంగా కూడా మీరు చూస్తే కూడా స్వయం సిద్ధ అండ్ ఎస్హెచ్జి డబల్ బెనిఫిట్ మీ అందరికీ. సో మన దగ్గరికి ఇది తీసుకొని సబ్సిడైజ్డ్ రేట్లో ఎస్హెచ్జి ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. అప్ టు 10 lakhs. ముందర 3 lakhs ఉండేది, ఇప్పుడు 10 lakhs వరకు. దట్ ఆల్సో వీ కెన్ డూ ఇట్. Today the bank is distributing 10 crores of SHG loans, and the beneficiaries are 35 groups, SHG groups in and around this Tenali. So it's a very happy occasion, and as State Bank of India has been doing it from the last few years, we have been financing to the women beneficiaries through SHG, and as has been pointed out here, to the individual beneficiaries also the bank is extending the financial support for their upliftment through the product called the Swayam Siddha. And I am very happy to say that the Tenali region is doing good in this particular aspect. And again, this Morrispet branch also is contributing to the upliftment of the women beneficiaries in this particular area. పాంచాయనిక దీక్షతో కొనసాగుతున్న 108 కోట్ల శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞ పూర్ణాహుతి ఉత్సవాలకు తెనాలి పట్టణం వేదిక కావటం అభినందనీయమని ప్రముఖ ప్రవచనకర్త వద్దిపర్తి పద్మాకర్ నిర్వాహకుల సంకల్పాన్ని అభినందించారు. తెనాలి కొత్తపేట తాలూకా గ్రౌండ్స్లో కొనసాగుతున్న శ్రీరామనామ పారాయణ పూర్ణాహుతి ఉత్సవాల్లో ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ తన ప్రవచనం ద్వారా ఆధ్యాత్మిక వికాసాన్ని పెంచేందుకు తెనాలి విచ్చేసిన క్రమంలో మంగళవారం సాయంత్రం శ్రీ వికరస శ్రీనివాస ట్రస్ట్ కార్యవర్గం సాదర స్వాగతం పలికారు. తొలుత పంచముఖ ఆంజనేయ స్వామి వారి సన్నిధానంలో పద్మాకర్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం శ్రీ వికరస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో పద్మాకర్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో భగవత్ రామానుజ దాసుడు జంజేవ రామారావు, రొంపిచెల శ్రీనివాసాచార్యులు, రొంపిచెల వెంకట కిరణ్, రొంపిచెల సురేష్, మూర్తి వెంకటేశ్వరరావు, కుడివేళ బాలకృష్ణ తదితర కార్యవర్గ సభ్యులు, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి సంకీర్తన బృందం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరామనామ విశిష్టతను పద్మాకర్ వివరించారు. స్మరామహ అంటే భయాన్ని ఇంకా స్మరించడం అంటే భయం ఉండదు. అందులో స్మరామహ క్రియాపదంలో కూడా రామహ ఉంది. ఇలా తెలియక క్రియాపదంలో కూడా రామ అన్నంత మాత్రం చేత నలుగురు వైకుంఠానికి వెళ్ళారు అని పరాశర స్వామిలో అద్భుతంగా కనిపించారు. రామ నామస్మరణ అంత గొప్పది. అందులో ఇదేమో పంచముఖ హనుమంతుడి ఆలయం 200 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించబడిన గొప్ప ఆలయం. ఈ ఆలయంలో 108 కోట్ల రామనామ జపం చేయాలనే సంకల్పం రావడమే ఒక అదృష్టం. అది కూర్చోవడం వాడటం కాదు. తెనాలిలోని ఆలపాటి వంతెన వద్ద వేగంగా వెళుతున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో వెనక ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తి ఆ లారీని ఢీకొనడంతో అతడు తీవ్ర గాయాల పాలైన సంఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పాలిష్ వర్క్ చేసే కందుల రాజేష్ మంగళవారం ఉదయం ఇంటి వద్ద నుండి తాను పనిచేసే నందులపేటకు వెళుతున్న క్రమంలో ఆలపాటి వంతెన వద్ద ముందున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో లారీ వెనుక ద్విచక్ర వాహనంపై ఉన్న రాజేష్ లారీని ఢీకొన్న ప్రమాదంలో తీవ్ర గాయాలు పాలడంతో స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తలకు కంటి సమీపంలో లోతుగా గాయం కావడంతో అతను మృత్యుతో పోరాడుతున్నాడు. బాధితునికి భార్య, 3 పిల్లలున్నారు. పెరిగిన వాహనాలు, ఇరుకైన రోడ్డు నేపథ్యంలో తరచుగా జరుగుతున్న ప్రమాదాల కారణంగా ద్విచక్ర వాహన చోదకులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కేంద్రంలో బుధవారం చేపట్టిన ఫీజు పోరుబాటును జయప్రదం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికోటి అశోక్ బాబు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఫీజు పోరుబాటు పోస్టర్ను వేమూరు నియోజకవర్గం అమర్తులూరు మండలం పేపరి గ్రామంలో పార్టీ నాయకులతో కలిసి మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నప్పటికీ ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. విద్యార్థుల ఫీజు రాయితీలు చెల్లిస్తామంటూ హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా ఇంతవరకు చెల్లించలేదని విద్యార్థులు ఇబ్బందులు గురవుతున్నారన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల ఫీజు విషయాల్లో ఏనాడు రాజీ పడలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజులు ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని విద్యార్థుల ఇబ్బందులను గమనించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల కోసం ఫీజు పోరుబాటు ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి విద్యార్థుల ఫీజులు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. బుధవారం బాపట్ల చేపట్టిన ఫీజు పోరుబాటులో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రభుత్వం మెడలు ఉంచే విధంగా ఉద్యమించేందుకు సిద్ధం కావాలని అశోక్ బాబు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు దాది సుబ్బారావు, ఎల్లవర్తి శ్రీనివాసరావు, రఘురామరెడ్డి, సుగుణ, మల్లేశ్వరరావు, పడమటి శ్రీనివాసరావు, సయ్యద్ సిరాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా విద్యా వ్యవస్థ మీద పూర్తిగా ఈ సంవత్సరం దెబ్బ వేస్తూ ఉన్నారు. రోడ్డెక్కి వాళ్ళు కళ్ళు తెరిపించే విధంగా ఈ కార్యక్రమాన్ని అందరం కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామని చెప్పేసి ఎన్నికల్లో మాట చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. లేకపోతే నిరుద్యోగ భృతి 3,000 చొప్పున ఒక్కొక్కరికి సంవత్సరానికి 36,000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పేసి మాట చెప్పిన చంద్రబాబు నాయుడు గారు కనీసం దాన్ని ఊసు కూడా ఎత్తనటువంటి పరిస్థితి. అంటే ఒకటి చదువుకునేటువంటి విద్యార్థుల్ని ఈ రకంగా మోసం చేశారు. అలానే చదువు అయిపోయి మాకు ఉద్యోగాల కోసం నిరుద్యోగ భృతి వస్తుంది అని, ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ భృతి వస్తుందని చూసేటువంటి వాళ్ళని అలా మోసం చేశారు. ఈ నెల 7వ తేదీ నుండి ఘనంగా జరుగుతున్న మండల కేంద్రమైన దుగ్గిరాల రైలుపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ సమీపంలో గల శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు మంగళవారంతో ముగిశాయి. ఈ నెల 7వ తేదీ నుండి స్వామివారికి 5 రోజుల పాటు ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని కొనసాగించారు. చివరి రోజున స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, నవనీత హారతి, నిత్య కైంకర్యాధన, 7 గంటలకు ఉక్త హోమం, నిత్య హోమం, పారమాత్మక హోమం, ఆలయ బలిహరణ, నవకుటుంబారాధన, తదుపరి చక్రస్నానం, పూర్ణాహుతి వంటి కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలోని మహిళలు, భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు జరిపి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం 4,000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు శ్రీమాన్ శ్రీభాష్యం నరసింహ సాకేత్, వేదాంతం రామచంద్ర, ఆలయ కమిటీ సభ్యులు కొంగర సుధీర్, చుండూరు ఉమామేశ్వరరావు, కోనేరు మల్లికార్జునరావు, వంకదార సాయి ఫణివర ప్రసాద్, నేలపల్లి సాంబశివరావు, విఠల్, కమ్మపాటి క్రాంతికుమార్, అద్దేపల్లి మస్తాన్, జంపాల శ్రీధర్, తోకల బాలాజీ గ్రామస్తులు పాల్గొన్నారు. పసుపు యార్డు వద్ద వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అత్యంత వైభవపేతంగా 5 రోజుల నుంచి కూడా బ్రహ్మోత్సవాలు మేళతాళాల నడుమ అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు 5వ రోజు విశేషంగా వందలాది జనాలు వచ్చి చక్కగా చక్రస్నానంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారు. విశేషంగా ధ్వజారోహణ, అలాగే గ్రామోత్సవంతో ఈ పాంచాహ్నిక దీక్షతో జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలన్నీ కూడా శోభాయమానంగా మన దుగ్గిరాల గ్రామంలో నిర్వర్తించుకొని ఉన్నాం. విశేషంగా చివరి రోజు ఈ గ్రామమంతానే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలివచ్చి సుమారుగా 4,000 మంది వరకు కూడా అన్నదానం చేయటం. ఈరోజు 5వ రోజు పూర్ణాహుతి జరిగింది. పూర్ణాహుతి అనంతరము మరి గ్రామస్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ జరుగుతుంది. గ్రామస్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దేవస్థానాన్ని అభివృద్ధి చేసే విషయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా తోడ్పడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈరోజు మనం కనుక ఈ యొక్క దేవస్థానం 2 సంవత్సరాలు ముగించుకునే శుభ సందర్భంలో ప్రతి నెల కూడా శ్రవణ నక్షత్రం రోజు స్వామివారికి జన్మ కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి శుక్రవారం, శనివారము అభిషేకము, విశేష పూజలు ప్రత్యేకంగా జరుగుతున్నాయి. తిరుమలకి వెళ్ళలేని భక్తులు ఇక్కడికి వచ్చి ఆ స్వామివారి యొక్క అభిషేకాలు, స్వామివారి కళ్యాణాలు చేసుకునే భాగ్యం దుగ్గిరాల గ్రామంలో ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి మనందరికీ కూడా కల్పించారు. ఈ చుట్టుపక్కల గ్రామస్తులు అందరికీ కూడా మేము ఒకటే కోరుకునేది, తిరుమల వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలన్నీ చేసుకొని మీరు తృప్తి పడాల్సిన అవకాశం మీకు ఆ భగవంతుడు ఇక్కడ కల్పించాడని చెప్పి ఈ యొక్క దేవస్థానం తరపున మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఇక బులెటిన్ ముగించే హెడ్లైన్స్ మరొకసారి. పురపాలనపై అవగాహన దిశగా బాధ్యతలు చేపట్టిన ట్రైనింగ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్. ప్రముఖ కంపెనీల ప్రాంగణ ఎంపికల్లో 145 మంది ఎంఆర్ఐ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు.
సీఈఓ ఉమామహేశ్వరరావు. మోడల్ స్కూల్ గా పరిణితి చెందేందుకు విద్యార్థుల సంఖ్యను పెంచాలి. మండల విద్యాశాఖ అధికారి ఎం లక్ష్మీనారాయణ. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.